శాసన సభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ జెండా ఊపి ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త సేకరణకు 3 రకాల ప్లాస్టిక్ బకెట్లు, చెత్త కుండీలో చెత్తని వేయకుండా 3 అంచెల ఇనప కంచెలో ఉంచేలా అవగాహన కల్పించారు. మందులు, ఆవుల వల్ల చెత్త రోడ్డుపై విస్తరించకుండా ఇనుప కంచె విధానం ఏర్పాటు చేస్తామని శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు. మన ఇంటిని శుభ్రపరుచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈరోజు మన శరీరానికి వస్తున్నాయి. డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి జబ్బులే. మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది, తగ్గిపోతుంది. కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్నది వల్ల, శారీరక శ్రమకి మనం లోను కావడం వల్ల ఈరోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం మన అందరూ కూడా. కాబట్టి చిన్న విషయం ఏదైనా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 3వ శనివారం, నెలలో 3వ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలను మేలుకొల్పే దిశలో, ప్రజలు చైతన్యపరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం, మన ఆరోగ్యంగా ఉండడం కోసం నడుము కట్టిన నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మన అందరి అదృష్టం. వారి సూచనలు మన అందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకు మంచి లైఫ్ అందించగలం, మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం, మనం సుఖంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది, మనకు కావాలని మనం ప్రేమిద్దాం. మనకు కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే అదే మనం కావలించే కృతజ్ఞత. కావలి ఈరోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తొట్లుండి ఈ తొట్టిలో చెత్తను తీసుకొచ్చి పెడితే ఆదివారం దానికి సంబంధించిన చెత్త ఎత్తే వాళ్ళు రాకపోతే అందులో కుక్కలు వచ్చి వాటి ఎందుకు చదివితే ఈ ప్రాంతం అంతా కాగితాలమయం, చెత్తమయం అయిపోయింది. మీ అందరి కోసం, మన కావలి కోసం ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ చుట్టూ బ్రీఫ్ కేసులు లాంటి బీరువాళ్ళు లాంటి దాన్ని పెట్టి మీ చెత్త అంతా తెచ్చి దీంట్లో పెడితే ఏ టైంలో అయితే ట్రాక్టర్ అధికారులు వచ్చి ట్రాక్టర్లు వేసుకుని మళ్ళా బిల్లులు అక్కడే పెడతారు. మళ్ళీ మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తెచ్చి పెట్టినా లేదా దానికి సంబంధించిన శానిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మీరు బిల్స్లు అందిస్తే వాళ్ళు దాంట్లో భద్రపరచడం జరుగుతుంది. గాలికి కానీ, కుక్కలకు కానీ లేదా పందులకు కానీ అవకాశం లేకుండా గడి పెడుతున్నారు. కాబట్టి ఎవ్వరికి కూడా చెత్త రోడ్డు మీద రాకుండా చేసేదానికి కార్యక్రమాన్ని కావలిలో ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా కావలి ప్రజల కోసం.